శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శివుని యొక్క షోడశోపచార పూజని తెలుసుకుందాం. చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకొని శివలింగానికి అభిషేకం చేసి మిగిలిన మూర్తులకి చిత్రపటాలకి గంధము కుంకుమ ధరింపచేసి పువ్వులతో అలంకరించి పూజకి ఉపక్రమించండి. ముందుగా ఈ షోడశోపచార పూజకి కావలసిన వస్తువులు: పంచపాత్రలు 2 ప్లేట్లు లేక అలివేణులు, 2 చెంచాలు లేక ఉద్దరణులు, ఆసనం అనగా ఒక పీట మీద వేసేటటువంటి బట్ట లేదా కనీసం దర్భాసనం, ఒత్తులు, ప్రమిదలు, అలాగే నువ్వుల నూనె అనగా ఏ రైస్ బ్రాండ్ నూనె కాకుండా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె, అలాగే దేశవాళీ ఆవు నెయ్యి అనగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని దీపారాధనకి, అలాగే అగరబత్తులు, ధూప్ స్టిక్స్, బొగ్గుతో వేసే సాంబ్రాణి, నైవేద్యంగా బెల్లం, మీరు వండినటువంటి నైవేద్యాలు, లేని పక్షంలో ఫలాలు, అలాగే అర్చనకి అక్షతలు, పుష్పాలు, హారతికి కర్పూరం, ఒక చిన్న గంట. అమ్మా, చెప్పిన వస్తువులన్నీ తెచ్చుకున్నట్లే కదా. ప్రశాంతంగా ఒక ఆసనం మీద కూర్చోండి. 2 చేతులను జోడించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుచిః అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అమ్మా, దేవుడికి ఉంచిన పంచపాత్రలో నుంచి నీరు తీసి కొంచెం పుండరీకాక్ష అనుకొని పూల మీద, పూజా సామాన్ల మీద, మీ మీద చల్లుకోండి. ఇప్పుడు 2 చేతులు జోడించి దండం పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతుపిత్రోభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు మీకోసం ఉంచుకున్న పంచపాత్రలో నీరు ఉత్తరీయంతో తీసుకొని ఒకసారి చేయి కడుక్కొని ఆచమనం చేయండి అమ్మా. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు నీళ్ళు తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఉత్తరీయంతో నీళ్ళు తీసుకుని గోవిందాయ నమః అని చేతులు కడుక్కోండి అమ్మా. ఓం గోవిందాయ నమః. ఇప్పుడు ప్రమిదలో 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకొని దీపారాధన చేయండి అమ్మా. దీపారాధన. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః. సౌభాగ్యం దేహి పుత్రాంశ చ సర్వాన్ కామాంశ చ దేహి మే. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహ్నినా యోజితం నయా. గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే. భూతోచ్చాటనం. కొద్దిగా అక్షతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూసుకొని, ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమివారకాః ఏతేషామా విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఆపస్సర్పంతు తే భూత ఏ భూత భూమి సంస్థితాః. ఏ భూత విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాగ్నయ అని వెనకకు విడవ్వలను. ఇప్పుడు చూపుడు వేలు మధ్య వేలు మడిచి ప్రాణాయామ ముద్రలో ముక్కును పట్టుకోండి అమ్మా. ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సుపరో. ఇప్పుడు చక్కగా సంకల్పం చెప్పుకుందాం. సంకల్పం.
మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వార శ్రీ ఉమామహేశ్వర శ్రీలక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకలలోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశ గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ ఉమామహేశ్వర శ్రీలక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం ఉద్దిశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే. ఇప్పుడు మనం పూజకు వినియోగించే గంటకు పూజ చేద్దాం. घंटा पूजा ओम जयध्वनि मंत्रमात स्वाहा घंटदेवताभ्यो नमः. सकलोपचार पूजार्थे अक्षतान् समर्पयामि. 2 అక్షింతల గంటకు వేయండి. ఇప్పుడు ఈ శ్లోకంతో పాటు గంటను మోగిస్తూ ఉండండి. घंटानादं आगमार्थं तु देवानां गमनार्थं तु राक्षसां घंटारवं करोम्यदो देवताह्वानलाञ्छनम् इति घंटानादं कृत्वा. మీరు తెచ్చుకున్న అక్షింతలు పువ్వులు పక్కన పెట్టుకోండి. పూజ మొదలవుతుంది. 2 చేతులతో నమస్కారం చేయండి. ధ్యానం కైలాసే కమనీయరత్నఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూరస్ఫటికేందుసుందరతనం కాత్యాయనీ సేవితం గంగోత్తుంగతరంగరంజితజటాభారం కృపాసాగరం కంఠాలంకృతశేషభూషణమహం మృత్యుంజయం భావయే. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. జాయామి ధ్యానం సమర్పయామి. 2 అక్షింతలు స్వామివారి దగ్గర వేయండమ్మా. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. 2 అక్షింతలు స్వామివారి దగ్గర వేయండమ్మా. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. 2 అక్షింతలు స్వామివారి దగ్గర వేయండమ్మా. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. పాద్యం సమర్పయామి. స్వామివారి కోసం ఉంచిన పంచపాత్రలోని తీర్థాన్ని ఉత్తరంతో తీసుకొని స్వామివారి పాదములు కడుగుతున్నట్టు భావించి స్వామివారికి చూపించి ప్లేట్లో వేయండి. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. స్వామివారి చేతులు కడుక్కోవడానికి నీరు అందించినట్టుగా భావించి ప్లేట్లో వేయండి. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి ఆచమనం ఇస్తున్నట్టుగా భావించి నీరు ప్లేట్లో వేయండమ్మా. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామివారికి స్నానం చేస్తున్నట్టు భావించి నీరు ప్లేట్లో వేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరు కొంచెం ప్లేట్లో వేయండమ్మా. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రార్థం అక్షితాన్ సమర్పయామి. 2 అక్షింతలు స్వామివారి దగ్గర వేయండి. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఉపవితార్థం అక్షితాన్ సమర్పయామి. 2 అక్షింతలు స్వామివారి దగ్గర వేయండి. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. ఆభరణం సమర్పయామి. 2 అక్షింతలు స్వామివారి దగ్గర వేయండమ్మా. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. శ్రీగంధాది పరిమళ ద్రవ్యం సమర్పయామి. ఆ పువ్వుతో కొంచెం గంధం స్వామివారి మీద జల్లండమ్మా. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. ధవళాక్షతాన్ సమర్పయామి. 2 అక్షతలు స్వామివారి దగ్గర వేయండమ్మా. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. పుష్ప బిల్వదళాన్ని సమర్పయామి. మీ దగ్గర ఉన్న పూలు మారేడాకులు ఏమైనా ఉంటే స్వామివారి దగ్గర వేయండమ్మా. ఇప్పుడు మనం అంగపూజ చేస్తున్నాం. ప్రతి మంత్రానికి 2 అక్షతలు ఒక పువ్వు స్వామివారి దగ్గర వేస్తూ ఉండండి. అధాంగ పూజ. ఓం మహేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఈశ్వరాయ నమః. జంఘౌ పూజయామి. ఓం కామరూపాయ నమః. జానుని పూజయామి. ఓం హరాయ నమః. ఊరు పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః. గుహ్యం పూజయామి. ఓం భవాయ నమః. కటిం పూజయామి. ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః. నాభిం పూజయామి. ఓం కుక్షిస్థబ్రహ్మాండాయ నమః. ఉదరం పూజయామి. ఓం గౌరీమనఃప్రియాయ నమః. హృదయం పూజయామి. ఓం పినాకినే నమః. హస్తో పూజయామి. ఓం నాగావృతభుజదండాయ నమః. భుజౌ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం విరూపాక్షాయ నమః. ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః. నేత్రాన్ని పూజయామి. ఓం రుద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం శర్వాయ నమః. శిరః పూజయామి. ఓం చంద్రమౌళయే నమః.
మౌళిం పూజయామి. ఓం అర్ధనారీశ్వరాయ నమః. తనుం పూజయామి. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. సర్వాంగాని పూజయామి. ఇప్పుడు మనం అష్టోత్తరంతో సమానమైన శివుని 8 నామాలతో పూజ చేద్దాం. ఓం భవాయ దేవాయ నమః. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం పశుపతిర్దేవస్య పత్న్యై నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహతే దేవాయ నమః. ఓం మహతో దేవస్య పత్న్యై నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆ పూలు అక్షింతలు మారేడు దళాలు ఉంటే స్వామివారి దగ్గర ఏంటమ్మా. అగరబత్తులు డూప్ స్టిక్కో లేదంటే సాంబ్రాణు వెలిగించి పెట్టుకోండి అమ్మ. ధూపం వేద్దాం. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. ధూపమాగ్రయామి. ధూపం చూపించండి అమ్మా. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. దీపం దర్శయామి. స్వామివారికి దీపం చూపించండి అమ్మా. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి నీరు చూపించి ప్లేట్లో వేయండి అమ్మా. ఇప్పుడు నైవేద్యం సిద్ధం చేసుకోండి అమ్మా. పళ్ళో లేకపోతే మీరు ఏమైనా వండితే దాంతోపాటు బెల్లం ముక్క ఖచ్చితంగా ఉండాలి. నైవేద్యం సమర్పిద్దాం. నైవేద్యం ఓం సర్వభూతదమనాయ నమః. నైవేద్యం షట్సోపేతం కృతపశ్య సమన్వితం భక్త్యా తే సంప్రదాస్యామి గృహాణ పరమేశ్వర. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి. సాయంత్సమయమైతే ఋతం త్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. నీరు కొంచెం ఆ ప్రసాదాల మీద వేసి ప్రోక్షణ చేయండి అమ్మా. అవసరార్థం నారికేళ కదలీఫల ఆర్ద్రముద్గగుడోదకం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపి దానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. ఇప్పుడు స్వామివారి చేతులకి పాదాలకి నీళ్ళు ఇస్తా ప్లేట్లో వేయండి అమ్మా. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. స్వామివారి ఆచమనానికి నీళ్ళు ప్లేట్లో వేయండి అమ్మా. శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. 2 అక్షింతలు స్వామివారి దగ్గర వేయండి అమ్మా. చక్కగా కర్పూరం వెలిగించి పెట్టుకోండి. హారతిద్దాం. ఘంటానాదం చేస్తూ నీరాజనం ఇవ్వండి అమ్మా. నీరాజనం ఓం అఘోరేభ్యోధాఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. నీరాజనమిదం దేవ కర్పూరామోద సంయుతం గృహాణ పరమానంద హేరంబవరదాయక. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి నీరు ప్లేట్లో వేయండి. 2 పూలు 2 అక్షింతలు చేతిలో పట్టుకోండి అమ్మా. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. పాదారవిందయో దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. స్వామివారి పాదాల దగ్గర ఆ పూలు అక్షింతలు వేసి నమస్కరించుకోండి అమ్మా. ఇప్పుడు ఒకసారి లెగిసి నుంచోండి. ఆత్మప్రదక్షిణ చేద్దాం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. పదే పదే సర్వతమోనికృంతనం పదే పదే సర్వశుభప్రదాయకం ప్రదక్షిణం భక్తియుతేన చేతస కరోమి మృత్యుంజయ రక్ష రక్ష మాం. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు క్షమా ప్రార్థన చెప్పుకుందాం. స్వామికి నమస్కారం చేసుకోండి. క్షమా ప్రార్థన యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర. యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తు తే. అనయా ధ్యానావాహనాది సద్యోజాత విధినా షోడశోపచార పూజాయ భగవాన్ సర్వాత్మకః శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఇప్పుడు స్వామివారికి సమర్పించిన జలాన్ని తీర్థంగా స్వీకరిద్దాం.
తీర్థం అకాల మృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షేకరం శివపాదోదకం పావనం శుభం. తీర్థాన్ని స్వీకరించాక ఆ చేతిని తలకు రాసుకోకండి అమ్మా, చక్కగా కడుక్కోండి లేదా తుడుచుకోండి. ఇది త్రివారం పీత్వా శివ నిర్మాల్య రూప తులసీ బిల్వదళం వా దక్షిణే కర్ణే ధారయేత్. స్వామి పాదాల దగ్గర సమర్పించిన పువ్వునో, మారేడు పత్రాన్నో, తులసి పత్రాన్నో కుడి చెవిలో ధరించండి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనే సుఖినో భవంతు, లోకా సమస్తాం సన్మంగళాని భవంతు.